అందరికి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. సో, మనం ఒక మూవ్‌మెంట్‌లో ఏదో ఎక్స్‌పీరియన్స్ అవుతాం. ఎక్స్‌పీరియన్స్ అవుతాడు. ఈ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది ఫ్రీ కాదు ఎక్స్‌పీరియన్సర్ యొక్క ఎఫెక్ట్ ద్వారా. నెక్స్ట్ నువ్వు అవేర్‌నెస్ ఉంటేమో ఎక్సిస్టెన్షియల్ రియాలిటీలో ఉంటావు. లేదా అవేర్‌నెస్ లేకపోతే సైకలాజికల్ రియాలిటీనే నిజం అనుకునే పొజిషన్‌లో ఉంటావు. సో, ఇన్ ఎయిదర్ కేసు ఈ మెమరీ పూల్‌లో స్టోర్ అవుతుంది. ఈ మెమరీ పూల్‌లో స్టోర్ అయింది 3 అట్రిబ్యూట్స్ కూడా దానికి యాడ్ అయ్యి ఉంటాయి. ఒకటంటే పిక్చర్ అక్కడ అసోసియేట్ అయింది ఫార్మ్ అవుతుంది. అది థాట్‌తో అసోసియేట్ అవుతుంది. టైమ్, స్పేస్‌తో అసోసియేట్ అవుతుంది. నెక్స్ట్ లైక్ డిస్లైక్స్ లో ఎమోషనల్ ఇండెక్స్ లో కూడా సాక్ హిట్ అవుతుంది. ఆ పిక్చర్ దాంట్లో సాకింగ్ అయినట్టు అవుతుంది. దాంట్లో మునిగి తేలినట్టుగా. నెక్స్ట్ అక్కడ ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. సోషల్, కల్చరల్ ఫ్యాక్టర్స్. సో ఏ సమాజంలో బతుకుతున్నావో దాన్ని బట్టి దాని నార్మ్స్ బట్టి దాని యొక్క ఫ్యాక్టర్స్ కూడా అక్కడ మెమరీ పూల్లో స్టోర్ అయి ఉంటాయి. ఈ ఈ ఈ మూడిటి యొక్క ఫలితంగా కొన్ని స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయి. ఏంటి ఏమిటయ్యా అంటే దీని ద్వారా ఏర్పడేవి సెన్స్ ఆఫ్ పర్సనాలిటీ, సెన్స్ ఆఫ్ అటాచ్‌మెంట్. సో, సెన్స్ ఆఫ్ పర్సనాలిటీ అనేది ఇదే సపోజ్ ఆహ్, పే ఎక్కువైనట్టు, తక్కువైనట్టు, దాన్ని మోడిఫై అయినట్టు కనబడుతోందనుకో నీకు పెర్సెప్షన్‌లో అదే ఎగో అని అంటుంటావమాట. నీ ఎగో హర్ట్ అయింది. వాడికి ఎగో ఎక్కువ. పాపం వాడికి ఎగో లేదురా! ఇలాంటి మాటలని వాడుతుంటాం గదా! సో, నువ్వు ఆ లెవెల్‌లో మాట్లాడేది. బట్ అది స్ట్రక్చర్ మాట. సెన్స్ ఆఫ్ పర్సనాలిటీ ఒక సో స్ట్రక్చర్ కింద ఫార్మ్ అవుతుంది లోపల. ఆ! సో, రైట్. సెన్స్ ఆఫ్ పర్సనాలిటీ గుర్తుపెట్టాలి. ఎలా గుర్తుపెట్టాలో కూడా చెప్పాను కదా నిన్న వీడియోలో. రైట్. సెన్స్ ఆఫ్ అటాచ్‌మెంట్ అంటే బాండేజ్. దాన్ని అది నాది, 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 నాది అని అది అలా నిలబెట్టుకోవడానికి జడత్వం చూపిస్తాం అనమాట. దాన్ని మార్చడం ఇష్టం ఉండదు. అది సెన్స్ ఆఫ్ అటాచ్‌మెంట్. దాన్ని కోల్పోవడం ఇష్టం ఉండదు. సెన్స్ ఆఫ్ అటాచ్‌మెంట్. ఇది కాకుండా 3 స్టేటస్ కూడా ఫార్మ్ అవుతుంటుంది. ఈ 3 స్టేటస్ బట్టి అది సోర్స్ కింద పనిచేస్తుంది. బ్రూడింగ్‌కి గాని అంటే గతంలో మెమరీలో తెచ్చుకొని దాని గురించి నెమరు వేయటం గురించి గాని, లేకపోతే ఇమాజిన్ చేయటం వల్ల చేయటం గాని. సో రైట్. నౌ విల్ ప్రొసీడింగ్ వెళ్దాం. ఈ ఎమోషనల్ ఇండెక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్ అనేవి 2 కాన్సిక్వెన్స్ కి దావతీస్తాయి. ఒకటి ఈ లైక్, డిస్‌లైక్ ఎమోషనల్ ఇండెక్స్ పరంగా అది నువ్వు కావాలనే కోరుకుంటావు. లేదా అది వద్దైనా కోరుకుంటావు. సో దాన్ని అట్రాక్షన్ ఆర్ ఎవర్షన్ అని చెప్పొచ్చనమాట. దీన్నే రాగద్వేషాలు అంటారు. రాగం అంటే కావాలనుకోవటం, ద్వేషం అంటే వద్దుకోవటం. సో అట్రాక్ట్ అయినా అవుతావు లేదా ఎవర్షన్ అవుతావు. మళ్ళీ కావాలని అనుకుంటావు లేదా వద్దని అనుకుంటావు. సో మనకి యాక్చువల్‌గా బాండేజ్ అనేది ఈ లెవెల్‌లో తెలుస్తుంటుంది. ఫలాంది కావాలి స్ట్రాంగ్ అనుకుంటున్నావు అంటే దానికి అసలు బాండేజ్ అయి ఉన్నట్టు మాట. ఫలాంది వద్దు అనుకున్న దానికి కూడా నువ్వు బాండేజ్ అయినట్టే. వద్దు అనే బాండేజ్. సో ఇది పర్సనల్ ఫ్యాక్టర్ కింద తీసుకోవచ్చు. అదే ఈ ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో మెమరీ పూల్‌లో సోషల్ కల్చర్ ఫ్యాక్టర్స్ ఒక అగ్గ్లోమేషను దాని నుండి కన్ఫర్మిటీ అనే కాన్సిక్వెన్స్ వస్తుంది. అంటే ఏంటంటే నిన్ను సోషల్లీ అప్రూవ్ చేయాలి. నీ పనిని రికగ్నైజ్ చేయాలి. సొసైటీలో నీకు ఆహ్, సొసైటీ దృష్టిలో నువ్వు చాలా నార్మ్స్ పాటించేవాడుగాను అలా ఉండాలి అన్నట్టుగా. కన్ఫర్మిటీ అంటారు. అంటే చుట్టుపక్కల సమాజం ఉందో దాని యొక్కకి అది ఎలాగా ఏది కరెక్ట్ అంటే, ఏది మంచి అంటే, ఏది చెడు అంటే అదే ఫాలో అవ్వటం అలాగా. అలాగే ఫాలో అవుతుంటే కనబడటం పోనీ. సో, ఈ కన్ఫర్మిటీ అంటే ఒక సమాజం నువ్వు ఏ ఎన్విరాన్మెంట్‌లో బతుకుతున్నావో ఆ ఎన్విరాన్మెంట్ ఒక కన్ఫర్మిటీ దాని యొక్క సమ్మతి ఒక రకంగా చెప్పాలంటే, నీ యొక్క అట్రాక్షన్, ఎవర్షన్. సో, ఇక్కడ కాంప్రమైజింగ్ ఫ్యాక్టర్ అనేది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే నీకు అట్రాక్ట్ అయిందల్లా కన్ఫర్మిటీ ఇస్తుందని గ్యారంటీ లేదు. ఒక అందమైన అమ్మాయి కనబడింది. దాని ఎంట్రన్స్ వచ్చింది. దాన్ని సోషల్ కన్ఫర్మిటీ అనుకుంటావు. తప్పు ఇలా చేయకూడదు అనుకుంటావు. అలాగే నీకు ఎవర్షన్ ఉంటుంది. కానీ సోషల్ కన్ఫర్మిటీ కోసం అని చేయొచ్చు. సో, ఫ్రెండ్లీ అండి. సోషల్ డ్రింకర్ అండి. రెగ్యులర్ డ్రింకర్‌ని కాదు. ఏదో ఫ్రెండ్స్‌తో కాస్త పార్టీలో అలాగ 2 సిప్పులేస్తానంటారే. సో, వాడికి లోపల ఇష్టం లేదు. కానీ కన్ఫర్మిటీ కోసం తాగుతాడు. అలాగే సారా అంటే వాడికి ఇష్టం ఉంటుంది. కానీ తాగుబోతు అంటుందేమో సమాజం అని చెప్పి. సో, ఇక్కడ కాంప్రమైజింగ్ ఫ్యాక్టర్ అన్నమాట ఇది. సో, అక్కడ అట్రాక్షను, ఎవర్షను స్కేలు. కన్ఫర్మిటీ, డిస్‌కన్ఫర్మిటీ స్కేలు. సమాజం యాక్సెప్ట్ చేసి సమాజం అది మంచి అంటుందా లేదా? మంచని లేబెలింగ్ ఇస్తుందా లేదా? చెడుని లేబెలింగ్ ఇస్తుందా? మంచని లేబెలింగ్ ఇస్తుందా? సో, సమాజం నిన్ని యాక్సెప్ట్ చేయాలి అనేది కన్ఫర్మిటీ అన్నమాట. సో, ఈ కాంప్రమైజింగ్ ఫ్యాక్టర్ ఒక కాన్సిక్వెన్స్ ఏమిటయ్యా అంటే ఆహ్, స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫార్మ్ అవుతుంది లోపల. అంటే ప్రతి
యాక్షను థాట్ లెవెల్‌లో నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేస్తావు. మర్డర్ చేయటం యాక్సెప్ట్ చేయకపోవచ్చు. కానీ ఆడి కాలో చెయ్యో ఇరక్కొట్టేయటం యాక్సెప్ట్ చేయొచ్చు. కాలో చెయ్యో ఇరక్కొట్టేయడం యాక్సెప్ట్ చేయకపోవచ్చు. కానీ ఆడిని శుభ్రంగా హాస్పిటలైజేట్‌గా తన్ని పారేయటం యాక్సెప్ట్ చేయొచ్చు. హాస్పిటలైజ్డ్‌గా తన్ని పారేయటం యాక్సెప్ట్ చేయకపోవచ్చు. 4 దెబ్బలేయటం యాక్సెప్ట్ చేయొచ్చు. 4 దెబ్బలేయటం యాక్సెప్ట్ చేయకపోవచ్చు. వాడిని భయంకరంగా అవమానించేయటం, తిట్టటం. అదే యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఓ మాదిరిగా తిట్టడం. అదే యాక్సెప్ట్ చేయకపోవచ్చు. లేదా నీ మనసులో తిట్టుకోవటం. తిట్టకపోవటం. సో, ఈ మొత్తం రేంజ్‌లో ఒక్కొక్క ఇన్సిడెంట్‌లో, ఒక్కొక్క ఈవెంట్‌లో, ఒక్కొక్క రకరకాల పరిస్థితుల మీద ఆధారపడి నువ్వు యాక్సెప్ట్ చేస్తుంటావు. స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అనేది. అంటే ప్రతీదీ యాక్సెప్ట్ చేస్తావనమాట. ఇప్పుడు నాన్ వెజ్ తింటారు చాలా మంది. కానీ మనిషి మాంసం ఉంటే తినరు మేడం. మనిషి మాంసం ఉంటే తింటారా? చూస్తారది. సో, లైక్ స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అనమాట. అదే మొక్కలు కూడా ప్రాణులే కదా! పాపం వాటిని పెడితే కరకర కోసుకొని తినేసేస్తాం. కానీ అయ్యో! ప్రాణిని జీవహింస చేయకూడదు అని దాని దగ్గర మాట్లాడతాం. సో, స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ మొక్కల దగ్గరే ఆగిపోయిందనమాట. ఇదేది తప్పని, రైట్ అని ఆలోచించొద్దు. బట్ కానీ మన స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్‌లో ఒక పాయింట్ పెట్టుకుంటాం. ఆ పాయింట్ దాటి బిహేవియర్ థాట్ ఉందంటే తప్పు అంటావు. అంతకంటే బిలో ఉంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావు. అది తప్పు కింద యాక్సెప్ట్ చెయ్యవు. ఒక రకంగా జస్టిఫికేషన్ చేసేది మాట ఇది. సో, నీ యాక్షన్‌లు, నీ థాట్స్‌ని జస్టిఫై ఎలా చేస్తావంటే, ఇలాగా స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ బట్టి చేస్తావు. సో, ఈ స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ కాంప్రమైజింగ్ ఫ్యాక్టర్ ద్వారా ఏర్పడుతుంది. ఈ కాంప్రమైజింగ్ ఫ్యాక్టర్ ఏముంటుంది? దేని ద్వారా వచ్చింది? నీకు పర్సనల్ ఫ్యాక్టర్ అయిన అట్రాక్షన్, అవర్షను అండ్ సోషల్‌తో కన్ఫర్మిటీ. అంటే సమాజంలో నీ కన్ఫర్మిటీ కోసమని. సమాజం యొక్క అప్రూవల్ అనే కోసమని. సమాజం యొక్క అప్రూవల్, అన్‌అప్రూవల్, కన్ఫర్మిటీ, డిస్కన్ఫర్మిటీ, అలాగే అడిషను, అట్రాక్షను, అవర్షన్. అర్థమవుతుంది కదా పాయింట్. సో, వీటితో స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ వస్తుంది. దీనికి మన సెక్యూరిటీ ఫ్యాక్టర్ కూడా జోడిస్తాం. సెక్యూరిటీ ఫ్యాక్టర్ ఏమిటి? సో, ఈ పని వల్ల నీకు నష్టమేమవుతోంది? నీ సెన్స్ ఆఫ్ అటాచ్‌మెంట్‌కి సంబంధించింది ఏం కోల్పోతున్నావు? లేదా నీ సెన్స్ ఆఫ్ పర్సనాలిటీకి సంబంధించింది ఏం కోల్పోతున్నావు? కోల్పోవటం నీకు ఇష్టం ఉండదు. అదే సెక్యూరిటీ అది ఉన్నది అలా కంటిన్యూ అవ్వాలి, ప్రిజర్వ్ అయి ఉండాలి అనుకోవటమే సెక్యూరిటీ. సో, నీ సెన్స్ ఆఫ్ అటాచ్‌మెంట్‌కి సంబంధించింది ఏదైతే ఉన్నా అది ప్రిజర్వ్ అయి ఉండాలనుకుంటావు. నీ సెన్స్ ఆఫ్ పర్సనాలిటీకి ఏమున్నా ప్రిజర్వ్ అయి ఉండాలనుకుంటావు. సో, ఈ రెండిటిని కలిపే బాండేజ్ అని పదం వాడుతుంటారు జనరల్‌గా. బాండేజ్ ఈ రెండిటిని కలిపి రిఫర్ చేస్తుంటారు. సో, ఎనీవే అలాగా నా థాట్ యాక్షన్ రూపంలో వస్తుంది. ఇక్కడ యాక్షన్ అంటే మేబీ వర్డ్స్, జస్ట్ థాట్, డైరెక్ట్ ఫిజికల్ యాక్షన్ ఏదైనా అవ్వచ్చు. సో, అది యాక్షన్ అన్నమాట ఇక్కడ. ఇక్కడ యాక్షన్ అనగానే ఫిజికల్ యాక్షన్ అని అర్థం చేసుకోవద్దు. సో, ఇక్కడ యాక్షన్ పార్ట్ అంటే ఏంటంటే యాక్షన్ కంపల్సివ్ అవ్వచ్చు, కాన్షియస్ అవ్వచ్చు. ఇక్కడ కంపల్సివ్ నేచర్ ఎప్పుడు ఫార్మ్ అవుతుందయ్యా అంటే, నువ్వు ఎప్పుడైతే సైకలాజికల్ రియాలిటీ ఏదైతే ఉందో దాన్నే ట్రూత్ కింద కన్సిడర్ చేసావో, నీ సైకలాజికల్ రియాలిటీ. సో, నీ మానసికంగా నీకది కరెక్ట్, అది ఉంది ట్రూత్. నీ మానసికంగా అంటే అది కరెక్టే. ఎందుకంటే నీకు అలా పర్సీవ్ అయింది, అలా ఇంటర్ప్రిటేషన్ అయింది. అది మెమరీలో అలా ఉంది. నీకెక్కడ కనబడుతోంది ఆ వస్తువు. నీ మనసుకు కనబడుతోంది. నీ కాన్షియస్‌లో ఆ సబ్జెక్ట్ కనబడుతోంది. సో, దేర్‌ఫోర్ దాని ద్వారా వచ్చేదేదో కంపల్సివ్‌గా ఉంటుంది. అదే సపోజ్ ఎక్సిస్టెన్షియల్ రియాలిటీ అండ్ అప్రోచింగ్ ట్రూత్ ద్వారా వచ్చే యాక్షన్ అయితే ఎలా ఉంటుందంటే, అది కాన్షియస్‌గా ఉంటుంది. ఇది మాట కంపల్సివ్ యాక్షన్‌కి, కాన్షియస్ యాక్షన్‌కి తేడా. సో, కాన్షియస్‌గా చేస్తున్నాం. కాన్షియస్ లేదా నీకు లేదో మనం చాలా వేగ్‌గా వాడేస్తుంటాం ఈ పదాల్ని. ఈ కాన్షియస్‌నెస్, అవేర్‌నెస్ ఈ పదాల్ని నిత్య జీవితంలో హ్మ్, కరెక్ట్‌గా చెప్పాలంటే ఆఫ్ దాని యొక్క మీనింగ్ తెలియకుండా వాడేస్తూనే ఉంటాం. పర్యాయ పదాలు కూడా వాడేస్తూ ఉంటాం. స్పృహ అనే దానికి, మెలుకు అనే దానికి. సో, ఇక్కడ చైతన్యం ఇవన్నీ కలిపేసి వాడేస్తుంటాం. సో, కంపల్సివ్ ప్రాసెస్ యాక్షన్ అంటే, అంటే నీ థాట్ కంపల్సివ్‌గా వచ్చినా అది ఇలాగొస్తుందన్నమాట. సైకలాజికల్ రియాలిటీయే ట్రూత్ అనుకున్న దాంట్లోంచి వచ్చింది. అదే నువ్వు ఎక్సిస్టెన్షియల్ రియాలిటీ అనుకునొస్తే కాన్షియస్‌గా వస్తుంది. సో, కాన్షియస్‌గా ఉండాలి, కంపల్సివ్‌గా ఉండాలని అనుకోను. కానీ కంపల్సివ్‌గానే 99.99 లైఫ్ అంతా నడుస్తుంటుంది థాట్ లెవెల్‌లో అని. నెక్స్ట్ తర్వాత ఏమవుతుంది చూద్దాం. సో, యాక్షన్‌లో కంపల్సివ్ యాక్షన్, కాన్షియస్ యాక్షన్ ఈ రెండిటికి డిఫరెన్స్ ముందు క్లారిటీ వచ్చిందా లేదా? సో, ఇక్కడ యాక్షన్ అంటే ఏమిటి? అది ఒక ఆలోచించడం అవ్వచ్చు, లేదా మాట్లాడటం అవ్వచ్చు, లేదా డైరెక్ట్ ఫిజికల్ యాక్షన్ అయ్యుండొచ్చు.
ఇది కంపల్సివ్‌గా జరిగేది ఏమిటి బ్యాక్‌గ్రౌండ్ ఏమిటి? కంపల్సివ్‌గా ఎప్పుడు జరుగుతుంది? నువ్వు లోపల నీ మెమరీ పూల్‌లో సైకలాజికల్ రియాలిటీ ఏదైతే ఉందో మెమరీలో, ఆ సైకలాజికల్ రియాలిటీ ఏదైతే నువ్వు ఇంటర్ప్రిటేషన్ పర్సీవ్ చేసావో, పర్సీవ్డ్ ఆబ్జెక్ట్ అనేద్దాం సమ్మరైజ్ చేసి, దాన్నే ట్రూత్ కింద కన్సిడర్ చేసినప్పుడు దాని యొక్క ప్రోడక్ట్ కింద బయటకొచ్చేదనమాట. దీంట్లో ఈ పిక్చర్ అసోసియేట్ విత్ థాట్, టైమ్, స్పేస్ అనేది ఏంటి? జస్ట్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాట. ఈ యాక్షన్‌కి నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఈ యాక్షన్‌కి డ్రైవింగ్ ఫోర్స్ ఏమిటి? లైక్, డిస్‌లైక్, ఎమోషన్, ఇండెక్స్‌డ్ అండ్ కన్ఫర్మేటివ్ ఫ్యాక్ట్. అలానే అన్ని పనులు యాక్షన్‌లు చేసేస్తావా? చెయ్యవు. సో, ఇక్కడ నువ్వు కాంప్రమైజేషన్ ఫ్యాక్టర్ చూసుకుంటావు. కాంప్రమైజేషన్ ఫ్యాక్టర్‌లో నీ యొక్క పర్సనల్ ఫ్యాక్టర్ అయిన అట్రాక్షన్, ఎవర్షన్ స్కేలు, కన్ఫర్మిటీ, డిస్కన్ఫర్మిటీ విత్ సొసైటీ స్కేలు మీద ఆధారపడి ఒక స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫార్మ్ అయ్యి దానికి సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ కూడా జోడించుకొని నువ్వు యాక్షన్ ప్లాన్‌లోకి వెళ్తావు. ఇది చేసే యాక్షన్ అన్నమాట. మళ్ళా రేపు చూద్దాం.